నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి జిల్లా రామవరంలో గత ఏడాది ఏర్పాటైనటువంటి మాతా ఆరోగ్య కేంద్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వైద్యుల పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యువాతకు అవుతున్నారు గర్భిణీలు. వైద్యులు సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అనే వార్త ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నవీన్. నవీన్, చెప్పండి. పేద ప్రజలను అంటే ఆసరాగా పెట్టినటువంటి డాక్టర్ కారణంగా అబద్ధాలు వచ్చినట్టు చెప్పొచ్చు. అయితే మనం గత ఏడాది కాలంగా తీసుకుంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇటు గర్భిణీలు కావచ్చు, అంటే శిశువులు కావచ్చు, సుమారు ఒక 15 మందికి పైగా కూడా మృత్యువాత పడినట్లుగా కూడా చూడవచ్చు. దీని అంతటికీ కూడా కారణం అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యమే ముఖ్య కారణంగా కూడా మనం చెప్పొచ్చు. అయితే మనం చూసుకుంటే గత నెలలో ఇటు టేకులపల్లికి చెందినటువంటి ఒక గర్భిణి మృతి చెందిన హాస్పిటల్లో వైద్యానికి రాగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా ఆమె హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అదే నెలలో మరో శిశువు కూడా మరణించినట్లుగా కూడా చూడవచ్చు. అంటే ఏదైతే అక్కడ డెలివరీకి వచ్చినటువంటి ఒక మహిళకు ఇద్దరు కవలలు జన్మించిన నేపథ్యంలో ఇద్దరు కవలలో అంటే ఆ పాప అయితే ఈ అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడినట్లుగా కూడా చూడవచ్చు. అయితే పుట్టిన కొద్ది గంటల్లోనే అమ్మాయి కొంచెం అంటే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వారి తల్లిదండ్రులు అంటే ఈ పాప పరిస్థితి విన్నవించినా కూడా ఏం కాదు, అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులు ఈ విధంగానే ప్రయత్నిస్తారని వారు నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ అంటే సమయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే ఉదయానికల్లా ఆ పాప మృతి చెందినట్లుగా కూడా తల్లిదండ్రులు అంటే వారైతే ఆందోళన కూడా వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే అంటే ఈ రెండు సంఘటనలే కాదు, ఏడాది కాలంగా కూడా ఈ యొక్క ఆసుపత్రిలో అయితే అనేక మంది ఇటు అంటే ఆ ప్రసవానికి వచ్చినటువంటి గర్భిణీలు కావచ్చు, అదే విధంగా గర్భిణులతో పాటు అంటే అక్కడ పుట్టినటువంటి శిశువులు కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క మనం గమనించుకుంటే అక్కడ అధికారులతో పాటు అంటే నిర్లక్ష్యం కారణంగా అక్కడ ఆ బాత్రూమ్ లో కూడా ఒక మహిళ ప్రసవం కూడా జరిగినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదే విధంగా అనేక కారణాలతోటి అంటే కొంతమందికి సిజేరియన్లు అయిన నేపథ్యంలో అక్కడ అంటే కుట్ల దగ్గర ప్రాబ్లం కావచ్చు, అనేక విధమైనటువంటి సమస్యలతో అయితే ఆసుపత్రి కుటుంబం అంటే చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే మొన్న జరిగినటువంటి శిశువు మృతిలో అయితే వైద్యాధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా ఉన్నట్టు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమారస్వామి ఒక ఆసుపత్రికి చెందినటువంటి 6గురిని అయితే సస్పెండ్ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క వైద్యాధికారులు నిర్లక్ష్యము అంటే వారైతే వచ్చినటువంటి ఇటు గర్భిణీలు కావచ్చు, లేకపోతే పుట్టినటువంటి శిశువుల పరంగా అంటే వారు పట్టించుకో నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు తూతు మంత్రమైన చర్యలు అయితే చేపడుతున్నట్లుగా కూడా మొన్న చూసుకుంటే మనం పాప మృతి చెందిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక 6గురిని మాత్రం సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ప్రకటించారు. అయితే వీరి ఈ యొక్క నిర్లక్ష్యం అనేది అయితే గత అంటే ఎన్ని సంఘటనలు జరిగినా కూడా వీరి యొక్క నిర్లక్ష్యం అయితే పోవట్లేదని కూడా చెప్పొచ్చు. దీని అంతటికీ కూడా కారణం అంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడమేనటువంటి ఇక్కడ ప్రజలైతే భావిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఉన్నటువంటి ప్రియాంక అలా మొన్న ఈ ఆసుపత్రిని మొత్తం చెక్ చేసి అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారుల తీరు మార్చుకోవాలని అయితే హెచ్చరికలు జారీ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే గత కలెక్టర్లు కూడా అనేక మార్లు వీరిని అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా వీరి యొక్క ప్రవర్తన మారకపోవడం, అదే విధంగా అక్కడికి వచ్చినటువంటి పేషెంట్ల పరంగా వీరు నిర్లక్ష్యంగా వహించడంపై అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే సుమారు 15 మందికి పైగా ఇటు గర్భిణీలు కావచ్చు, గర్భస్థ శిశువులు కావచ్చు, వీరందరూ మరణించిన మరింత మంది అధికారుల యొక్క నిర్లక్ష్యానికి బలి కావాల్సి వస్తుందని అయితే అనేక మంది ప్రాణాలు అంటే అనేక మంది అయితే భావిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు. రాజశేఖర్, రైట్. నవీన్, ఒకటి ప్రధానంగా అంటే చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఒక రకమైనటువంటి భయం కలిగించేలాగా జరుగుతున్నటువంటి సంఘటనలు అంటే గతంలో కూడా హరీష్ రావు చాలా సందర్భాల్లో చెప్పారు. సో మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే దిశగా మేము వెళ్తున్నాం, అందుకే నూతన ఆవిష్కరణలు చేస్తున్నాం, కొత్త హాస్పిటల్స్ ప్రారంభిస్తున్నాం, వైద్య సదుపాయాల్లో పరికరాలు లేదా పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకున్నాం, ఇలా చాలా రకాలుగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా ఉంది. సో దీనికి ప్రధానంగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం, దానిపై అలసత్వం ఉండడం,
అంటే చర్యలు తీసుకోవడంలో పరిశీలనలో కొరవ ఏర్పడడం వల్ల ఇలాంటి జరుగుతున్న ఏదో సస్పెన్షన్ మీరు అన్నట్టు 6 తీసేసి దాదాపుగా 15 జరిగినప్పటికీ కూడా 15 సంఘటనలు జరిగాయి. సో ఎటు కూడా పూర్తి స్థాయిలో మొదట్లోనే దాన్ని అరికట్టుంటే ఇంతమంది ప్రాణం పోయేవి కాదు. అంటే ప్రాణం పోయిన తర్వాత ఏదో చర్య చేయడం కంటే కూడా ముందే తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. సో దీనికి ప్రధానంగా ప్రభుత్వం అనేది పకడ్బందీగా విచారణ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారిపై చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతుంది, విచారణ చేయడంలో ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ ఆసుపత్రి ప్రారంభించిన కొద్ది నెలల్లోనే అంటే 2 నెలల్లోనే అంటే అక్కడ మరణాలు అంటే ప్రారంభం అయ్యాయని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క జిల్లా భద్రాద్రి జిల్లా గిరిజన జిల్లాగా ఉండటం, ఇటు భద్రాచలం కావచ్చు లేకపోతే ఆ చుట్టుపక్కల అంటే ఈ యొక్క జిల్లాలో అనేక మంది కూడా గిరిజనులు ఉండడం, అంటే ప్రాథమిక ఆసుపత్రిలో అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఇటు జిల్లా ఆసుపత్రికి ఇక్కడికి రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే నిర్లక్ష్యంగా వహిస్తూ వీరందరినీ కూడా అంటే అక్కడికి వచ్చినటువంటి గర్భిణులను కొంతమంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు బయట ప్రైవేట్ ఆసుపత్రులను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి గర్భిణులను ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించాలని వీరు అక్కడ ప్రయత్నిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అదే విధంగా కొంతమంది అక్కడ ఏదైతే అంటే ఈ యొక్క ఆపరేషన్ చేయడానికి కావచ్చు లేదంటే డెలివరీ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరిని ఇబ్బందులకు గురి చేస్తే అంటే మంచి వైద్యం కోసం కొంతమంది డబ్బులు వెచ్చించే పరిస్థితి అంటే చేస్తారని కూడా వీరు ఆలోచనలు అంటే గతంలో అయితే ఇటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ గిరిజన జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ విధంగా డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా ఉంది. అయితే అంటే మొదట్లో ఏదైతే మరణాలు సంభవించాయో అప్పుడే డాక్టర్ అంటే అధికారులు కానీ అంటే వీరిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే రాను అంటే ఇప్పటి వరకు అంటే సుమారు 15 మందికి పైగా అంటే మరణ వార్త పడకపోయేటోళ్ళని కూడా చెప్పొచ్చు. దీని అంతటికి కూడా అంటే ఉన్నతాధికారుల యొక్క నిర్లక్ష్యమే కారణంగా అంటే ప్రజలు భావిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు ఈ యొక్క డాక్టర్లపై కావచ్చు లేదంటే బయట ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క మరణాలు కావచ్చు లేకపోతే వీళ్ళ నిర్లక్ష్యానికి ముఖ్యమైన కారణం ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ వీళ్ళు బయట ఏర్పాటు చేసుకొని అక్కడ వైద్యానికి రావాలని ఇక్కడ ఉన్నటువంటి అంటే వచ్చే గర్భిణులు కావచ్చు లేకపోతే వీరందరినీ కూడా వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోవాలనే ప్రయత్నంలోనే ఈ నిర్లక్ష్యం అయితే అక్కడ ఆసుపత్రిలో చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. వీటన్నిటిపై వీరు ఉన్నతాధికారులు దృష్టి పెట్టి వీరందరినీ కూడా అంటే కట్టడి చేస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే న్యాయం జరగదని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. కలెక్టర్ ప్రియాంక ప్రత్యేకమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, విచారణ ఏమైనా ఆదేశించినటువంటి పరిస్థితి ఏమైనా? ప్రియాంక అలా ఈ యొక్క అంటే మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వారికి ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో ఆ హెచ్చరికలు జారీ చేసిన అనంతరమే ఈ సంఘటన చోటు చేసుకోవడం అయితే అంటే గమనార్హం అని చెప్పొచ్చు. అంటే జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి అంటే జిల్లా కలెక్టరే స్వయంగా ఆసుపత్రికి వచ్చి అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు స్టాఫ్ ని కావచ్చు హెచ్చరించినా కూడా వారి తీరు మారకపోవడం అనేది దీని వెనక అంటే దీని అంతటికి కారణం ఏంటనైతే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టరే కాదు, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఈ యొక్క ఆసుపత్రి అంటే సిబ్బంది యొక్క అంటే వారి ప్రవర్తన మార్చుకోవాలని పదే వీరు హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. కానీ వీరు అంటే వారు ఏదైతే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన ఒక కొద్ది రోజులు మాత్రం వీళ్ళు సిస్టమ్ లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం మళ్ళా వారు ఏ విధంగా అంటే వారు చేసే విధంగానే చేస్తున్నట్లు అయితే మొన్న పాప ఏదైతే కవలలు జన్మించి దాంట్లో మరణించినటువంటి పాప ముఖ్యమైన కారణం ఏంటంటే డ్యూటీ డాక్టర్ రౌండ్ లో లేకపోవడం, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారి తల్లిదండ్రులు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం. అంటే ఈ విధంగా వీరు ఈ నిర్లక్ష్యంతో అయితే వీరు ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. వీటన్ని అంటే దీన్ని మొత్తానికి కూడా ఇటు జిల్లాధికారులు కావచ్చు లేదంటే కలెక్టర్ కావచ్చు దీనిపై సీరియస్ చర్యలు తీసుకుని అంటే సస్పెండ్ చేయడం లేదంటే తూతు మంత్రమైన చర్యలు కాకుండా వీరిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ విధంగా నిర్లక్ష్యం చేయకుండా కట్టడి చేయొచ్చని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుతుండే. ప్రధానంగా చూసుకుంటే మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయానికి ఎమ్మెల్యే భర్త దేవేందర్ వచ్చినటువంటి పరిస్థితి. ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశారు దేవేందర్ రెడ్డి. ఇక అమ్మవారిపై ప్రమాణం చేయాలని అసమ్మతి నేతలు సవాలు విస్తున్న నేపథ్యంలో ఆయన సవాళ్ళను స్వీకరించి దేవేందర్ రెడ్డి అక్కడికి వచ్చి ప్రమాణం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఏ విధంగా ఫీల్ అవ్వచ్చు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. అయితే బీఆర్ఎస్ నేతల చర్య వల్ల అది రణక్షేత్రంగా మారిపోయిందని చెప్పి కూడా భక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డిపై అసమ్మతి నేతలు ఆరోపణలు చేశారు. అయితే వారు
దేవాలయాల సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, లేదంటే ఇటీవలే ఆలయానికి సంబంధించినటువంటి బంగారం ఈవో వారి ఇంట్లోకి పెట్టడం, తర్వాత అంతా పెద్ద ఎత్తున రచ్చ కావడంతో మళ్ళీ బ్యాంకుకి తరలించడం, ఈ వ్యవహారం వెనుక కూడా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి భర్త ఉన్నారని చెప్పి కూడా వారు ఆరోపించడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి భర్త అనునాయాలు కూడా పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు, అసమ్మతి వర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఒక సవాల్ విసరడం జరిగింది ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి భర్తకు. నువ్వు ఏ తప్పు చేయకపోతే ఏడుపాయల ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని చెప్పి కూడా వారు సవాల్ విసరడంతో ఆయన సవాల్ను స్వీకరించారు. ఈ రోజు ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో ఆయన ఆలయాన్ని వద్దకు చేరుకొని సునీల్, ప్రధానంగా ఏ ఇష్యూపై వారు సవాల్ విసిరారు, ఏ విషయంలో, అంటే ప్రధానంగా ఏ విషయంపై ఈ సవాల్ అనే ఒక అంశం వచ్చింది, దాని నేపథ్యంలో ఆయన వచ్చి సవాల్ చేసినటువంటి ప్రమాణం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ అంశంపై జరిగింది? అయితే పద్మదేవేందర్ రెడ్డి భర్త షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయన అనునాయులు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఏడుపాయల దేవాలయం ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఆ ఉత్సవాలకు సంబంధించి కూడా ఈయన ఉత్సవాలు జరిగిన రోజులు కూడా ఆలయం వద్ద తిష్ట వేసుకొని కూర్చొని ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి టెండర్ లో కూడా ఈయన జోక్యం ఉంటుంది. వీటన్నింటి వెనకాల కూడా అవినీతి జరుగుతోందని చెప్పి కూడా బీఆర్ఎస్ అసమ్మతి వర్గం ఆరోపించి అదేవిధంగా వారు ప్రమాణం చేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తానికి స్పందించినటువంటి ఆయన ఈ రోజు ఉదయం 8 గంటలకు వచ్చి ఆలయం వద్ద అమ్మవారి వద్ద ప్రమాణం చేసి తాను ఏ తప్పు చేయలేదు, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పి కూడా ఆయన ప్రమాణం చేయడం జరిగింది. అనంతరం అసమ్మతిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా వారు కూడా ఆలయం వద్దకు వచ్చి వారు కూడా తమ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలను చూపించడమే కాకుండా వారు కూడా ప్రమాణం చేస్తారు. తాము చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా తాము చేసిన ఆరోపణలు ఎలాంటి తప్పు లేదని చెప్పి వారు తిరిగి ప్రమాణం చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏడుపాయల దేవస్థానం కాస్త రాజకీయ రణక్షేత్రంగా మారిపోయిందని చెప్పి కూడా భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా స్థానిక మంత్రి హరీష్ రావు స్పందించడం లేదని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఆలయాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తూ ఆలయానికి సంబంధించిన నిధులు కాజేసేందుకు 2 వర్గాలు ప్రయత్నిస్తున్నా అని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులు ఆపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే ఈ అంశంపై అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పద్మదేవేందర్ రెడ్డి అయితే స్పందించదు. అయితే ఆలయం ఉన్నటువంటి ప్రాధాన్యత, విశిష్టతను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని చెప్పి కూడా హిందూ సంఘాల నేతలు, భక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మెదక్ అదేవిధంగా రామాయంపేటలో అయితే పోలీసు బందోబస్తు పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఏడుపాయల ఆలయం వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే భక్తుల తాకిడి కూడా ఆలయానికి ప్రతినిత్యం ఉంటున్న నేపథ్యంలో వీరి బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆలయాన్ని రణక్షేత్రంగా మార్చడం అయితే ఒక దశలో విమర్శలకు గురవుతుందని కూడా మనం భావించవచ్చు. రైట్. ఒకటి సవాల్ విస్తున్నటువంటి నేతలు కానీ లేకపోతే ఎవరైతే భర్త పద్మదేవేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కానీ ప్రధానంగా చూసుకుంటే ఇరువురు కూడా ప్రమాణం చేసినటువంటి పరిస్థితి. ఇందులో నిజం ఏంటి అనేది మాత్రం ఒక సందిగ్ధంగా మారేటువంటి, ఇద్దరు నిజాలు అయినప్పుడు సో అబద్ధం ఏంటి అనేది మాత్రం ఒక క్వశ్చన్గా మారేటువంటి ఈ నేపథ్యంలో భక్తుల యొక్క స్పందన ఏంటి? అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారు ప్రజలు ఏమని ఫీల్ అవుతున్నారు? అయితే అసమ్మతి నేతల్లో రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ తో పాటు చిన్నశంకరంపేట సర్పంచ్ రాజు, అదేవిధంగా న్యాయవాది జీవన్ రావులు ఉన్నారు. అయితే వీరు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. అయితే ఈయన చేసినటువంటి అవినీతి ఆరోపణలు కూడా సాక్ష్యాధారాలతో కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా ఈయన అన్నాలు కూడా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి స్థానంలో షాడో ఎమ్మెల్యేగా ఈయన వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వారు ఆరోపించడం జరిగింది. అయితే మొత్తానికైతే మెదక్ లో ఆరోపణలు ప్రత్యారోపణలతో పాటు దేవాలయాల వద్ద కూడా వీరు ప్రతాపం చూపిస్తున్నారని చెప్పి కూడా భక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆలయం ఈవోకి సంబంధించినటువంటి గత కొద్ది రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఆలయం సంబంధించినటువంటి వెండి బంగారాన్ని హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో డిపాజిట్ చేశాక ఈవో శ్రీనివాస్ మళ్ళీ వాటన్నిటిని కరిగించి తన ఇంటికి తీసుకురావడం, ఆ తర్వాత జరిగిన దుమారం, ఆ తర్వాత ఆయన బ్యాంక్ లో డిపాజిట్ చేయడం అంశం నుంచి ఈ మొత్తానికైతే ఈ అవినీతి ఆరోపణలు కానివ్వండి, ఒకరిపై ఒకరు విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ఈవో శ్రీనివాస్ వ్యవహారమే ఇందుకు కారణంగా కూడా మనం చెప్పవచ్చు. మరోవైపు ఆలయ ఈవో చేసినటువంటి తప్పును పద్మదేవేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి ఈవోని వెకేసి వస్తున్నారు. ఆయన గతంలో కూడా ప్రభుత్వం ఇక్కడ నుంచి బదిలీ చేస్తే సీఎం పేషి నుంచి ఆయన మళ్ళీ బదిలీని ఆపారని చెప్పి కూడా
బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈవో శ్రీనివాస్ వెనుక ఉండి వీరంతా కూడా అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్న శ్రీనివాస్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదు, ఎందుకు మీరు సీఎం కేసీఆర్ ను కలిసి నన్ను తొలగించాల్సిందిగా ఎందుకు రిక్వెస్ట్ చేయడం లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నప్పటికీ శ్రీనివాస్ ఎలాంటి తప్పు లేదనే వ్యవహారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి వర్గం వాదిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్, నెక్స్ట్ మనం భద్రాద్రి ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా చూసుకుంటే 3 నెలల నుంచి కూడా పూర్తిగా ఖమ్మం చుట్టూ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికలు కలిసి వచ్చేనా? ఖమ్మంలో 2014, 2018లో ఒక్క సీటుకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాకు వచ్చారని తెలంగాణ సెంటిమెంట్. ఈ నేపథ్యంలో 2014 కొత్తగూడెం, అలాగే 2018లో ఖమ్మం మినహా అన్ని చోట్ల ఓటమి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2023 ఎన్నికల్లో ఎన్ని గెలిచే అవకాశం ఉందనేది మాత్రం చాలా వరకు నేతలు ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. జిల్లాలో పట్టు సాధించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. తుమ్మల పొంగులేటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీకి నష్టం జరిగిందా, లాభం చేకూర్చిందా అనేది మాత్రం చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే తుమ్మలు కూడా పార్టీలోకి చేరే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇలా 15 చేరే అవకాశం. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి మొత్తం నేపథ్యంలో ఖమ్మంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. రోజు రోజుకి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం ఒక రకంగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి ఉపేంద్ర. ఉపేంద్ర, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మానున్నాయి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల్లో వచ్చే ఫలితాల కంటే ఖమ్మం జిల్లా ఫలితాలు నిరంతరప్రాయంగా ఆసక్తిగా మారుతూ ఉంటాయి. ఏ యొక్క ఎగ్జిట్ పోల్స్ కూడా అందనటువంటి ఫలితాలు ఖమ్మం జిల్లా ఫలితాలకు రానున్నటువంటి నేపథ్యంలో 2023 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ మరింత రేసులో ఉంది. దాదాపు కారు పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరినటువంటి నేతలందరూ కూడా గతంలో ఒకరు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఒకరంటే ఒకరు పోటాపోటీగా పోటీచేటువంటి నేతలు మొత్తం కూడా 2018 నుంచి 2023 ఎన్నికల నాటికి ఇప్పటికే పూర్తిగా రాజకీయ సమీకరణలు మారినాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ధీటైనటువంటి జవాబు ఇచ్చేందుకు ఇప్పటికి కాంగ్రెస్ పావులు కదుపుతా ఉంది. ఖమ్మం జిల్లాలో గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉండి కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ బలంగా పునాదులు వేసుకున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. గతంలో 2014 కానీ 18 ఎన్నికల్లో అటు కొత్తగూడెంలో జలగ వెంకట్రావు, ఖమ్మం పువాడ అజయ్ కుమార్ మినహా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేదు. అయితే కామ్రేడ్స్ ని మరో పక్క మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరిని కూడా కేసీఆర్ వదులుకోవడంతో ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి బలం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందనేటువంటిది కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. అదే నేపథ్యంలోనే తుమ్మల వేవుని అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేవుని కామ్రేడ్స్ వేవుని వీళ్ళు కలిస్తే రేపు బీఆర్ఎస్ కి వచ్చే ఒక్క సీటు కూడా రాదా అనేటువంటి అనుమానాలు కూడా రానున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఖమ్మం జిల్లాలో పట్టు సాధించేందుకు కోసం సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా పావులు కదుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి గతంలో తుమ్మల చేరడానికంటే ముందు, పొంగులేటి చేరడానికంటే ముందు ఏ రకమైనటువంటి ఆశతోటి ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇప్పటికి ఇంటర్నల్ గా అన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకునేందుకోసం సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తాం. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అటు పాలేరు, మదిర, సత్తల్లి, ఖమ్మం, బొయిరా ఈ అన్ని చోట్ల కూడా బలమైనటువంటి పునాదులు కాంగ్రెస్ కు ఉన్నాయి. అదే నేపథ్యంలో రాజకీయ సమీకరణల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజయ్ వీళ్ళందరూ కూడా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడా ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్ వైపు కొంత మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో కూడా రానున్నటువంటి రాజకీయాలు రసవత్తరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎలాగైనా సరే ఇలా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించే దాంట్లో ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచేందుకోసం కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్ని చేస్తా ఉన్నాడు. రైట్ ఉపేంద్ర, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే రాష్ట్ర రాజకీయాలు ఎంత శరవేగంగా మారుతున్నాయి, ఖమ్మంకు సంబంధించినటువంటి రాజకీయాలు చాలా వరకు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ఓటరు యొక్క తీర్పు కూడా అలాగే ఉంటుంది. అక్కడ
సాధారణంగా ఎందుకంటే తెలంగాణ యొక్క సెంటిమెంట్ అనేది చాలా వరకు కలిసి రాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ప్రధానమైన అంశాలు ఏమనుకోవచ్చు అంటే ఆంధ్ర ప్రభావం కొంత ఉందనుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓటర్ల చైతన్యం, లేకపోతే మిగతా పార్టీలకు సంబంధించి అంటే వామపక్షాల యొక్క బలం కాంగ్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో చూసుకుంటే ఎక్కువ వరకు ఈ పార్టీలే విజయం సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ క్యాల్కులేషన్స్తోనే బీఆర్ఎస్ పార్టీకి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అనుకోవచ్చు మనం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తి స్థాయిలో అంటిపెట్టుకొని, ప్రధానంగా సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇవి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయకపోవడంతో ప్రజల్లో కూడా బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి వామపక్ష భావజాలం కావచ్చు, కాంగ్రెస్ భావజాలం కావచ్చు, ఈ రెండు కూడా తెలంగాణ సెంటిమెంట్ పట్ల ఆసక్తి చూపకపోవడం ప్రధానమైన కారణం. రెండో అంశం, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కావచ్చు, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కానీ మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభావం లేకపోవడం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కానీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ పట్ల కానీ విశ్వసనీయ వ్యక్తం చేయకపోవడం ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే భిన్న సంస్కృతులకు అట్లాగే విభిన్నటువంటి ఆలోచనలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆలోచన కానీ చైతన్యంగా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ యొక్క ప్రభావం కానీ, తెలంగాణ ప్రభుత్వం వైపు కానీ ప్రజల్ని మోటివేట్ చేసే దాంట్లో కానీ, అటు కేసీఆర్ ప్రసంగాలు కావచ్చు, కేసీఆర్ ఆలోచన ప్రజలు స్వతహాగా ఆలోచించే గుణం నుంచి కొంతగా ఆశించే కేసీఆర్ ఆలోచన మౌళ్లు కాలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుడి శక్తి, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి రాజకీయాల్లో ప్రధానమైనటువంటి భూమి పోషించేటువంటి వ్యక్తుల్ని గెలిపించేటువంటి శక్తి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వం యొక్క సేవా గుణం గాని, అంకిత భావం గాని, వీళ్ళ ప్రజలకు ఇచ్చేటువంటి సమయాన్ని గాని, స్థానికతను గాని ఇవన్నీ పరిశీలించి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు రాజకీయ నాయకులు నాడిని పట్టి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తుల్ని గెలిపించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి జిల్లా ఓటర్లు ఖమ్మం జిల్లా ఉండడం ఫలితంగా ఈరోజు ఇలాంటి చెప్తున్న అంశాలతో పాటు ఇంకొక అంశం ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి వరుసగా 2 సార్లు గెలిచినటువంటి తర్వాత కొంతవరకు ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం, కొంతవరకు నేతల మధ్య ఉన్నటువంటి అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలే అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈసారి ఎక్కువగా వినిపించినటువంటి పరిస్థితి గతంలో చూసుకుంటే కనుక. సో ఇవన్నీ కూడా బయటకు వచ్చి పొంగులేనటువంటి వ్యక్తి అంటే వేరే పార్టీ నుంచి గెలిచారు ఆయన. సో వైసీపీ నుంచి గెలిచి కూడా వచ్చినటువంటి పరిస్థితి, తర్వాత ఆయన బయటకు వచ్చేసారు, కారణాలు కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఈసారి గతంలో చూసుకుంటే ఈసారి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పవనాలు వీస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో గత ఓటు బ్యాంక్ అంటే ఈసారి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చాలా వరకు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో అలాగే తుమ్మల కూడా పార్టీలో చేరితే సో మరింతగా బీఆర్ఎస్ పార్టీకి బలహీనపడే అవకాశం ఉంది, ఓటర్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉందని మనం భావించవలసిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది రాజశేఖర్. ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి నేతలుగా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గంగా, మరో వర్గంగా బలమైనటువంటి ఇంకొక వర్గంగా, 2 వర్గాలుగా ప్రధానంగా ఖమ్మం జిల్లాలో అటు స్వపక్షంలో కావచ్చు, విపక్షంలో కానీ ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రికి, మధిర ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నటువంటి కమల్ రాజు కావచ్చు, అటు కందాల ఉపేందర్ రెడ్డి కావచ్చు, ఇటు మదన్ లాలు, ఆ తర్వాత ఉన్నటువంటి చంద్ర వెంకట వీళ్ళు ప్రధానమైన కూటమిగా, తాతమ్మదు కూటమిగా నడుస్తుంది. అదే నేపథ్యంలో కాంగ్రెస్ కి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 17వ తారీఖున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్ చేరుతున్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి వర్గంలో అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, రేణుక చౌదరి, అలాగే ఇటు ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు బలమైనటువంటి నేతలుగా ఇప్పటికే జిల్లాలో గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు 2 వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు రానున్నటువంటి ఎన్నికలో పోటాపోటీగా ఉంటే ఇటు రాజకీయంగా కానీ, అటు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ప్రజాబలం, ఆర్థిక బలం ఉన్నటువంటి నేతల మధ్య జరిగేటువంటి ఎన్నికలు రానున్నటువంటి ఎన్నికలు కాస్ట్లీ ఎన్నికలుగా మారిపోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఖమ్మం జిల్లా ప్రజాకం అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు బలహీనమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, తుమ్మల చేరిక, అజయ్ చేరిక, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి చేరిక, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కలిసి వచ్చాయి. ఈ నేపథ్యంలో అందరూ మన చిల్లా కొల్లమై ఏ పార్టీకి ఆ పార్టీగా కాకుండా మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాల యొక్క ఓటర్ల నాడిని పట్టుకునే శక్తి ఎవరు కావట్లేదు. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇచ్చేటువంటి రిపోర్ట్ కూడా ఎవరు కూడా పరిలో తీసుకోవట్లేదు. జిల్లా రాజకీయ చైతన్య జిల్లాలో ఓటర్లకు సంబంధించినటువంటి నిర్ణయం, ప్రజా నిర్ణయానికి సంబంధించి రానున్నటువంటి నేపథ్యంలో చాలా తీవ్రమైనటువంటి ఆసక్తి నెలకొంది. ఈ జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉన్న నేపథ్యంలో అదనంగా కామ్రేడ్స్ యాడ్ అయితే ఈ జిల్లాలో కామ్రేడ్స్ ఒక పార్టీని ఓడించి గెలిపించగలిగేంత శక్తి
ఖమ్మం జిల్లాలో కామ్రేడ్స్ నేపథ్యంలో అటు వీళ్ళ కామ్రేడ్స్ ని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కేసీఆర్ దూరం పెట్టినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా వామపక్షాలతో పొత్తుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు ఎంత ప్రభావం కమ్యూనిస్టులు ఉంటుందో కూడా మనం పరిశీలించవచ్చు రాజశేఖర్. ప్రధానంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ టీం గనక ఏకైతే ఈ ఖమ్మం జిల్లాలో రానున్నటువంటి రాజకీయాలు మరింత వేడెక్కేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కి గడ్డు పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. కానీ ఇదే అంశాన్ని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము విజయం అదనంగా ఎమ్మెల్యే సీటు సాధించి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం లో మా జిల్లా పాత్రకు సంబంధించి అదనంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు రానున్నటువంటి ఎన్నికలు కాస్త ఎన్నికలుగా మారిపోతా ఉన్నాయి. ప్రజానాడి ఇప్పుడు రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో ప్రజల యొక్క ఆలోచన చైతన్యం కూడా ఎవరిని ఎన్నుకోవాలనేటువంటి కూడా సందిగ్ధం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు రానున్నటువంటి ఈ నెల 17వ తారీఖున కాంగ్రెస్ టిక్కెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఎటువంటి రూపం దాల్చుకుంటుంది, సమీకరణ ఎలా మారుతాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. మొత్తానికి రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారుతున్నాయి. అంటే ఖమ్మంకు సంబంధించి అభ్యర్థులు ప్రకటన కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తే ఇంకా రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే పోటాపోటీగా ఎవరి వ్యూహాలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో ముందు చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వరంగల్లో బీఆర్ఎస్ను వెంటాడుతుంది అసమ్మతి. సో ములుగు నియోజకవర్గంలో కొనసాగుతుంది 3 ముక్కలాట. బీజేపీలో చేరినటువంటి మాజీ మంత్రి చందులాల్ కుమారుడుకి ఈ నేపథ్యంలోనే ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా ప్రసాద్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా 12న బీజేపీలో చందులాల్ కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్ చేరబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక కిషన్ రెడ్డి, ఈటల, మోహన్ రావు వీళ్ళ సమక్షంలో కూడా ఆయన పార్టీలోకి చేరబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కాషాయ పార్టీకి ఒక బలమైన నేత వస్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజానికని యొక్క అభిప్రాయం ఏంటి? దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి స్వామి. స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ అధిష్టానాన్ని కూడా అసమ్మతి ఆ నేతలైతే వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికైతే ములుగు జిల్లాలోని కూడా అంటే ములుగు నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి దివంగత నేత అజ్మీరా చందులాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ కూడా 2003 నుంచి కూడా టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ వెంట ఉండే ఆ ఉద్యమాన్ని కూడా ఉరుతరించి ఒక బాటలు అంటే టీఆర్ఎస్ ఒక బాటలు వేసిన అజ్మీరా ప్రహ్లాద్ మాత్రం అక్కడ అతన్ని గట్టి పట్టుదని చెప్పుకోవచ్చు. అతనికి ఆ లంబాడి బలంగా అంటే లంబాడి క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ అనేక ఉద్యోగ రీతిలో కూడా లంబాడీలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. బలమైన నేతగా కూడా అక్కడ ప్రహ్లాద్ ఉన్నప్పటికీ కూడా అతను 2018లో కూడా ఓటమి పాలైన ఆ దివంగత నేత చందులాల్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసము ఈయనకు ఎన్నికల్లో కూడా అంటే 2024 ఎన్నికల్లో కూడా వాటికి టికెట్ ఇస్తారని ఆశించినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనసు అంటే ఆ నిరుత్సాహంతో ఉన్న నేపథ్యం అయితే ములుగు నియోజకవర్గంలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అక్కడ ప్రస్తుతం అంటే జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న బడే నాగజ్యోతి కూడా ఆమెకు టికెట్ కేటాయించడంతో కూడా ఈయన పూర్తిగా మనస్ఫూర్తిగా అంటే మనో ఆవేదనకు గురై కూడా మొత్తానికైతే ఈ నెల 12వ తారీఖున ఆ గరకపాటి మోహన్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ తోని కావచ్చు, కేంద్ర మంత్రి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డితో కూడా చేతులు కలిపి కూడా ఈ నెల 12న కూడా బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని కూడా మొత్తానికైతే ప్రకటన విడుదల చేశారు. అతను వెంట బలంగా ఉన్న ఆ గిరిజన లంబాడీలు అయితే మాత్రం ఉద్యోగస్తులే కావచ్చు, నంగారబేరి కావచ్చు, మొత్తానికైతే గిరిజనేతరులు కూడా ఆయన వెంట వస్తున్నారని చెప్పి కూడా నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఈ బీఆర్ఎస్ నేతగా కొనసాగుతున్న ప్రహ్లాద్ రావడంతో కూడా అక్కడ బడే నాగజ్యోతి కూడా సగం బలం పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకైకంగా అక్కడ లంబాడి నాయకులు అయితే మాత్రం ఈయన వెంట వస్తారని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అక్కడ నాగజ్యోతికి కోయ అంటే గిరిజన కోయ సంబంధించిన ఆదివాసీ ముద్దుబిడ్డ నాగజ్యోతికి మాత్రం కేవలం అక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కూడా ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి ఆదివాసీ ముద్దుబిడ్డ కాబట్టి ఆమెకు బలమైన పట్టున్న నేపథ్యంలో కూడా బడే నాగజ్యోతి కూడా బీఆర్ఎస్ నేత రావడంతో కూడా చాలా తక్కువ కీలకంగా కూడా తక్కువ అంటే ఉంది. ఇక్కడ సీతక్క కూడా బలమైన నేతగా ఏర్పడడం జరిగింది. అప్పటికే మనము నియోజకవర్గ ముఖ చిత్రంలో కూడా బరాబరిగా పోటాపోటీగా మాత్రము ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఇస్తుంది. బలమైన నేత కాంగ్రెస్ అని చెప్పి కూడా మనం అప్పటికే అమ్మాయిలు కూడా తెలపడం జరిగింది. అదే పరిస్థితుల్లో కూడా కొనంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది.
ఉంది. ఇప్పటికే సీతక్క ఆ విజయం సాధించినట్టు కూడా కాంగ్రెస్ నేతల్లో ఒక నూతన ఉత్సవం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ప్రాణం పోస్తున్న ప్రహ్లాద్ మాత్రం ఇవాళ బీజేపీకి రావడంతో కూడా బీఆర్ఎస్ లో ఉన్న క్యాడర్ మాత్రం చీల్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిందని చెప్పి కూడా వాళ్ళకైతే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ స్వామి, ప్రధానంగా ఒక మాజీ మంత్రి కుమారుడు ఖచ్చితంగా పార్టీలో చేరబోతుంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. కానీ ప్రధానమైనటువంటి కారణం ఏంటి అసలు? అజ్మీర ప్రహ్లాద్ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నందుకు ప్రధాన కారణం ఏంటి? ఆయన బయటకు వస్తే ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, 2018లో ఆ దివంగత నేత రాజేంద్ర చంద్రలాల్ సీతక్క పైన కూడా ఓటమి పాలైన నేతగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రహ్లాద్ ఒక డయాలసిస్ డాక్టర్ గా అంటే వైద్యుడిగా పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి కూడా మార్కెట్ చైర్మన్ గా ఇచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతన్ని ఆ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అంటే బీఆర్ఎస్ అక్కడి నుంచి సంబంధించిన కేసీఆర్ కావచ్చు, అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇచ్చిన లీడర్సే కావచ్చు కూడా అతని వైపు మొగ్గు చూపకపోవడంతో కూడా ప్రహ్లాద్ ఆయన మనోవేదనకు గురైందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతగా ఉంటూనే వారి క్యాడర్ను కాపాడుకుంటూనే ఒక అసమ్మతి నేతగా కొనసాగుతున్న నేపథ్యం అయితే ములుగు నియోజకవర్గంలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రహ్లాద్ అంటే బడే నాగజ్యోతి ప్రస్తుతం జెడ్పీటీసీ అంటే వైస్ జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్న ఆమెను తీసుకొచ్చి కూడా ఇవాళ నేను సీనియర్ గా ఉన్నా కానీ నన్ను పట్టించుకోకుండా బడే నాగజ్యోతిని నా ముందు నాకు టికెట్ గా కేటాయించడము 11 అంటే కేసీఆర్ అధిష్టానం అంటే 119కి 115లో ఆమెకు స్థానం కల్పించడం నేను చాలా ఆవేదనకు గురవుతుందని చెప్పుకుంటే ఆయన ఒక ప్లాన్ వేసి కూడా ములుగు జిల్లాలోని కూడా ఉన్న క్యాడర్ అంతా కూడా ఏకతాటిగా హైదరాబాద్ లో ఉంటున్న ఆయన మాత్రం ఇలా మొత్తానికే ములుగు జిల్లాకే పరిమితమై కూడా అక్కడ ఉన్న క్యాడర్ ప్రధానంగా ప్రహ్లాద్ ఎవరైతే ఉన్నారో అజ్మీర్ ప్రహ్లాద్ చేరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా టికెట్ ఆశించే అవకాశం ఏమైనా ఉందా అక్కడ నుంచి బీజేపీ నుంచి? అలాగే ఇంతవరకు దరఖాస్తుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది వైపు బీజేపీకి సంబంధించి. సో ఇంతవరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా పార్టీలో చేరిన తరువాత? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్, ఎందుకంటే ఆల్రెడీ గరగపాటి మోహన్ రావు కూడా ఇక్కడ చైర్మన్ గా అంటే చేరికల చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ కూడా ఇక్కడ మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగుతున్న కిషన్ రెడ్డి కూడా వాళ్ళ నేతృత్వంలో ఈ నెల 12 చేరబోతున్న నేపథ్యంలో కనపడతా ఉంది. ఖచ్చితంగా కూడా బీజేపీ అభ్యర్థికి కూడా ప్రహ్లాదే ముందుండే అవకాశం అయితే కనపడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే లంబాడీలో అంటే బాగా విచారం అంటే సుదీర్ఘంగా అన్ని ఉన్నా కూడా అక్కడ ములుగు జిల్లాలోని ఆదివాసులతో పాటు కూడా గట్టిగా పట్టుకున్న బలమైన జాతిగా లంబాడి జాతి అక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ విశాలమైన ప్రాంతము అంటే విస్తీర్ణంలో కూడా ములుగు జిల్లాకు ఎక్కువ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తీర్ణం గల జిల్లా ఏది అంటే ములుగు జిల్లా అని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా లంబాడీలకు ఎక్కువ పట్టు ఉన్న ప్రాంతం, తర్వాత కోయా ఆదివాసులకు ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రహ్లాద్ రావడంతో కూడా ఇక్కడ బీజేపీ నేతగా ఉండవచ్చు భావించవచ్చు. అతనికి కూడా టికెట్ ఆశించే కూడా బీజేపీ లో చేరుతున్నట్టు కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, మొత్తం చూసుకుంటే ఇక్కడ ములుగు జిల్లా నుంచి ములుగు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నేత ఇవాడికి పోవడంతో కూడా కొంతమంది సంబరాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అతనికే టికెట్ కేటాయిస్తారు. అక్కడ అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశాలు అంటే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనుకోవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం పార్టీ నేతలు ముందే మనం చెప్పుకున్నాం, గతంలో కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ప్రకటన ముందు అంటే అభ్యర్థులు ప్రకటన ముందే తన విదేశ పర్యటనకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుమారుడు విద్యకు సంబంధించి గ్రాడ్యుయేషన్లో జాయిన్ చేసేందుకు. సో తర్వాత వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ 18 రోజుల విదేశీ పర్యటన ముగిసినటువంటి పరిస్థితి. టికెట్ల ప్రకటనకు ముందే ఆయన విదేశాలకు వెళ్ళారు. అలాగే విదేశ పర్యటన తర్వాత హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం మేఘాలయ సీఎం సంగ్మాను ప్రగతి భవన్లో కలిశారు కేటీఆర్. తర్వాత ఇవాళ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా కలిశారు కేటీఆర్. ఈ నేపథ్యంలో స్వాగత సత్కారం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాం. చివరి అవకాశంగా కేటీఆర్ను కలవాలని చూస్తున్నారు చాలా మంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి నేతలు. సో ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? సో ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. బీఆర్ఎస్ పార్టీలో ఒక విచిత్రమైన వాతావరణం కల్పిస్తుంది. గత 18 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని మంత్రి కేటీఆర్ గత 2 రోజుల క్రితమే అంటే మొన్న మంగళవారం రోజు రాత్రి హైదరాబాద్ కు రావడం జరిగింది. కానీ కేటీఆర్ వచ్చిన విషయం కూడా ఇటు పార్టీ నేతలకు కానీ ఎవరికి కానీ చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు కానీ లేదంటే పలానా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దు అని ఒక వర్గం కానీ
మా ఎమ్మెల్యేకు మా అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మరికొంతమంది ఇటువంటిగా ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఇప్పుడు ఇవన్నీ ఎలా పరిష్కరిస్తారని ఒక ఆ ఆ ప్రశ్న తలెత్తే, మరోవైపు వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఇప్పటికే దాదాపు 70 నుంచి 80 వరకు కేటీఆర్ కి ఇప్పటికే అపార్ట్మెంట్లు ఆర్డర్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున క్యాడర్ కూడా కలుస్తామని కేటీఆర్ కు ఇప్పటికే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఎవరికి కూడా కేటీఆర్ అయితే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయట్లేదు, ఎవరిని కూడా అక్కడం లేదు. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు, తమకు టికెట్ వస్తామని చెప్పి చాలా మంది కూడా భావించడం జరిగింది. అయితే ఈ టికెట్ అనౌన్స్ చేసిన 2 రోజుల ముందే మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళడం, తన కుమారుని యొక్క గ్రాడ్యుయేషన్ జాయినింగ్ కోసం ఆయన అమెరికా టూర్ కు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా టికెట్ ఆశించి భంగపడ్డవారు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా దాదాపు సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకే టికెట్ ఇవ్వడంతో ఆ టికెట్ ఎవరైతే ఆశించడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఒకంత అసహనానికి గురవుతా ఉన్నారు. పార్టీలో అసలు ఏం తేల్చుకోలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళకు దొరకని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా వాళ్ళందరూ కూడా మంత్రి కేటీఆర్ రాక కోసం ఎదురు చూశారు. మంత్రి కేటీఆర్ రావడంతో కలవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరికైతే టికెట్ రాలేదు వాళ్ళకి ఏమైనా హామీలు ఇస్తారా, వాళ్ళ భవిష్యత్ ఏంటి, లేదంటే టికెట్ ఏ బేస్ మీద ఇవ్వలేదు, ముఖ్యంగా సర్వేలు చేసి సర్వేల ఫలితంగానే టికెట్లు అనౌన్స్ చేశామని చెప్పి పార్టీ పెద్దలు చెప్తా ఉన్నప్పటికీ ఏ విధానంపై అంటే ఏ బేస్ పై సర్వేలు చేయడం జరిగింది, మాకు ఎందుకు టికెట్ నిరాకరించారు మాకు చెప్పాలి, లేదంటే భవిష్యత్తులో ఏమైనా అవకాశాలు ఉంటాయా అనే విషయాన్ని డైరెక్ట్ గా నేరుగా మంత్రి కేటీఆర్ దగ్గరే తేల్చుకుందామని చెప్పి చాలా మంది కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా కోరుతా ఉన్నారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదు. నిన్న మధ్యాహ్నం తర్వాత మేఘాలయ సీఎం సంగ్మాన్ కలవడం జరిగింది. ఆ సంగ్మా హైదరాబాద్ పర్యటనకు రావడం జరిగింది. ఆయన ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్న టీ హబ్ ఏదైతే ఉందో దాని యొక్క చూడడానికి ఆయన రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ తో ఆయన సమావేశం కావడం జరిగింది. ఆయన తర్వాత ఈ రోజు నూతనంగా మంత్రి పదవి దక్కినటువంటి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా మంత్రి కేటీఆర్ ని కలవడం జరిగింది. వీళ్ళిద్దరికి మినహా దాదాపు ఎవరికి కూడా అపాయింట్మెంట్ అయితే నిరాకరిస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే టికెట్ వచ్చిందో వాళ్ళు కూడా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే టికెట్ అయితే వచ్చింది కానీ అసలు మాకు బీఫామ్ వస్తుందా అనే సందిగ్ధంలో చాలా మంది ఎవరైతే టికెట్ మన లిస్ట్ లో ప్రకటించారో వాళ్ళందరూ కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ అయితే అనౌన్స్ చేశారు కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి మాత్రం ఇప్పుడు భిన్నంగా ఉంది. చాలా మంది తమకు వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా టికెట్ అనౌన్స్ చేసిన రోజు కూడా చెప్పడం జరిగింది ఇదే ఫైనల్ లిస్ట్, అంటే ఇందులో మార్పులు చేర్పులు కూడా ఒకవేళ ఉంటే అవకాశాన్ని బట్టి కూడా ఉండొచ్చు ఒకటి అన్నట్టు కూడా సీఎం కేసీఆర్ కూడా చెప్పడాన్ని బట్టి వాళ్ళందరూ కూడా మరోసారి వాళ్ళ టికెట్ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోరుతా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో, ముఖ్యంగా టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేసినాక కూడా టికెట్ మాకే వస్తుంది, చివరి నిమిషాల్లో మారుస్తారనే ఏవైతే ఊహాగానాలు చాలా నియోజకవర్గాల్లో వినిపిస్తున్నాయో వాళ్ళందరూ కూడా మంత్రి కేటీఆర్ ను ఒకసారి కలిసి మరొకసారి ఆ టికెట్ పై ఒక స్పష్టత తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం ఎవరికి కూడా అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం లేదు. ఇది మాత్రం రాజకీయ వర్గాల ఒక చర్చనీయాంశంగా అయితే మారింది రాజశేఖర్. ప్రధానంగా అభ్యర్థులు ప్రకటన చేస్తున్న తర్వాత నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఊహించినటువంటి షాక్ గానే చెప్పుకోవచ్చు. చాలా వరకు అసమ్మతి నేతలు బాహాటంగా వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉంటే నాయకులు కలిసి చెప్పుకునేవారు, కానీ ఈసారి మీడియా ముఖంగా కొంతమంది చెప్తూ ఉంటే కొంతమంది గ్రూప్ రాజకీయాలు చేస్తూ వారి యొక్క అభ్యర్థులు ప్రకటించండి, లేకపోతే మేము స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కేటీఆర్ నిజంగా ఒకవేళ కలుగు చేసుకుని అపాయింట్మెంట్ ఇచ్చి కొంతమంది నేతలతో మాట్లాడతారు అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందికి కూడా టికెట్ ఇచ్చే ప్రయత్నం గతంలో చేశారు కేటీఆర్. కొంతమందికి విధేయులుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి టికెట్ సపోర్ట్ చేస్తూ ఉన్నారని కూడా వచ్చింది. కానీ మొత్తాన్ని తలకిందులు చేస్తూ మనకు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రకటన వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నిర్ణయాలన్నింటి మీద భవిష్యత్తులో కేటీఆర్ మాటలు లేకపోతే జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఛాన్స్ తీసుకొని కొంతమంది అభ్యర్థులు మార్చే అవకాశాలు మనం ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మార్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మేడ్చల్ ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావు పై కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఆయన సీటు కూడా మారుస్తారని చెప్పి కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా టికెట్ల కోసం కసరత్తు చేస్తా ఉన్నాయి. వాళ్ళు కూడా అభ్యర్థులను ప్రకటించే రేపమాప ప్రకటిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ ప్రతిపక్షంలో ఎవరైనా బలమైన నేత ఉంటే ఎలా అని చెప్పి కూడా ఇప్పుడు ఆలోచనలో పడుతా ఉంది. ముందు టికెట్లు ప్రకటించి తప్పు చేశామా అన్న భావన కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పుడు దానిపై ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఎక్కడా సమయం ఇవ్వకుండా
మనం అభ్యర్థులను ప్రకటిస్తే వీలైనంత తొందరగా మనం ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు అని సీఎం కేసీఆర్ భావించడం జరిగింది. అయితే అందుకు ప్రస్తుత పరిస్థితులు అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. ఎవరు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఇంకా ప్రచారం స్టార్ట్ చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ నాకంటే నాకు వస్తుందని చెప్పేసి చాలా మంది ఆశావాహులు అయితే నియోజకవర్గాల్లో ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. చాలా మంది అసమ్మతులు కూడా ఉన్నారు. తమ వర్గాలతోటి ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. తమ ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టుకుని మంత్రులకు కానీ లేదైతే వాళ్ళ సపరేట్ నాయకులకు కూడా వాళ్ళందరూ కలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కిన ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో లేదంటే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డౌట్ అయితే ఉంది. మాకు బీఫామ్ వచ్చేంత వరకు కూడా నమ్మకం లేవన్న ఆలోచనలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఎన్నికలకు కూడా చాలా సమయం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జమిలీ దిశగా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయన్న ప్రశ్న మరోవైపు ఉంటే ఒకవేళ డిసెంబర్ లో ఎన్నికలు జరిగినా కూడా ఇప్పటికి ఇంకా 3 నెలల సమయం ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలల సమయంలో ఏదైతే ప్రతి పండగలు కానీ లేదంటే దేనికైనా కూడా ఇప్పటికే మాకు ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి కూడా ఇంత ముందుగా ఎందుకు అనౌన్స్ చేశారని చెప్పి కూడా టికెట్లు చాలా మంది లోపల మదనం పడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మరోవైపు క్యాడర్ ను కాపాడుకోవాలి 3 నెలల పాటు. అదే విధంగా ఎవరైతే అసంతృప్తులు ఉంటారో అసమ్మతులు ఉంటారో నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించాలి. వాళ్ళందరినీ ప్రచారంలో ముమ్మరం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేతో ఈ సిట్టింగ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ 3 నెలల సమయం ఉండడంతో మరోవైపు టికెట్ ఒకవైపు కన్ఫర్మేషన్ వచ్చినా కూడా నియోజకవర్గాల్లో తలో మాట అంటున్నప్పుడు సో రాజకీయ వర్గాల్లో కూడా చాలా మంది చర్చిస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక అనుమానం అయితే తలెత్తా ఉంది. ఈ అనుమానం నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అయితే కోతా ఉన్నారు. కానీ మంత్రి కేటీఆర్ అయితే ఎవరికి కూడా అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం లేదని చెప్పి కూడా ప్రస్తుతం అయితే తెలుస్తా ఉంది. ఆయన విదేశాల నుంచి వచ్చారు కాబట్టి బహుశా ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటారని చెప్పి కూడా ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒకవేళ మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కనుక ఇస్తే ఆయనకు ఒక క్యూ కట్టే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలందరూ కూడా క్యూ కట్టే పరిస్థితి అయితే ఉంది. టికెట్ వచ్చిన వాళ్ళేమో నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది లేదంటే మాకు ఒకసారి కన్ఫర్మేషన్ అని చెప్పి వాళ్ళు కలిసే అవకాశం ఉంది. మరోవైపు టికెట్ రాని వాళ్ళు మా భవిష్యత్ ఏంటి, సో మాకేమైనా హామీ ఇవ్వండి అని చెప్పి కూడా లేదంటే హామీ ఇవ్వకుండా ఏదో ఒకటి తేల్చుకొని వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గా నిర్వహణ విషయంలో 2 గ్రూపుల మధ్య వివాదం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దర్గా నిర్వహించే అధికారం తమకు ఉందని కూడా ఇరు వర్గాలు తోపులాట చేసుకున్నటువంటి పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఎవరి దగ్గరైనా దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ధృవపత్రాలు ఉంటే వారికే అధికారం ఉంటుంది కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ తాళం వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దర్గా నిర్వహణ కోసం ఇరు వర్గాల మధ్య కుమ్మిలాటపై భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అక్కడ పూర్తిగా ఈ కుమ్మిలాట గల పరిస్థితి ఏంటి, అసలు ప్రధానంగా ఎక్కడ జరిగింది, అసలు దీనికి సంబంధించినటువంటి బీజం ఎక్కడ పడింది, అంటే దర్గాకు సంబంధించినటువంటి విషయంలో జరిగిందా, అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పూర్తిగా చెప్పండి శ్రీకాంత్. రాజశేఖర్, దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒక దర్గా ఉంటుంది. అంటే మొదలుగా ఆ గోపురం ఎంటర్ అయిన తర్వాత కుడి పక్కనే ఒక కోడె మొక్కులు చెల్లించుకునే ప్రాంతంలో ఒక దర్గా అయితే ఉంటుంది. క్రీస్తు శకం దాదాపు 750-900 అంటే చోళ రాజుల కాలంలో నిర్మాణం చెందింది ఈ దర్గా, ఈ వేములవాడ ఆలయం. అయితే నిజాముల కాలంలో హజరత్ బాబా ఖాజా అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అప్పుడు ఒక శైవ క్షేత్రాలపై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వేములవాడ రాజన్న శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. తిరిగి భక్తులంతా కూడా ఆయన ఆగ్రహం తర్వాత కూడా మళ్ళీ అక్కడ శివలింగానికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించేవారు. ఈ క్రమంలో శివరాత్రి రోజు తిరిగి మళ్ళీ ఎవరైతే హజరత్ బాబా ఖాజా ఉన్నారో ఆయన మళ్ళీ ఆ శివలింగంపై దాడి చేయడం, హిందువులపై దాడి చేయడం, భక్తులందరినీ కూడా హతమార్చడం కూడా చేయడంతో ఆగ్రహించిన భక్తులంతా కూడా అక్కడికక్కడే ఆ దుర్మార్గుడిని చంపేసినట్టుగా కూడా మనకు పురాణాలు అంటే కథలుగా చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి ఆగ్రహించిన నిజాం ప్రభువులు, నిజాం రాజులు అక్కడికి చేరుకొని వేములవాడకు చేరుకొని హజరత్ బాబా శవాన్ని అక్కడ నెలకొల్పి ఈ దర్గా స్థానంలో నెలకొల్పినట్టుగా కూడా అక్కడ ఒక స్థల పురాణం అయితే వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ దుర్మార్గుడి అకృత్యాలకు హిందువులంతా కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ ఆలయంలో ఒక అన్యమతానికి చెందిన ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎక్కడ లేదు. ఇది వేములవాడ ఆలయంలో మాత్రం కొనసాగుతుంది. దీనిపై భిన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి దర్గా తొలగించాలని చెప్పేసి హిందువు సంఘాలు కానీ గతంలో చాలా సార్లు కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో
ఈ ఆలయంలో ఉన్న దర్గాకు సంబంధించి రెండు అంటే ఒకే మతానికి చెందిన రెండు వర్గాలు, ముస్లిం మతానికి చెందిన రెండు వర్గాల మధ్య ఈ రోజు ఒక కుమ్ములాటం అయితే జరిగిందని చెప్పవచ్చు. అంటే దర్గా నిర్వహణపై అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రాజనాలయానికి భక్తులు అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇట్లా పలు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ రాజన్నను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కోడె మొక్కులు ఇక్కడ ఒక ప్రత్యేకమని చెప్పవచ్చు. ఆ కోడె మొక్కులు చెల్లించుకున్న వారికి తమ మొక్కులు తీరుతాయని ఒక నమ్మకం, విశ్వాసం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటుంది. ఇది అదునుగా ఇక్కడ దర్గాలో హిందువులకు ఏదైతే దర్గాలో కూర్చున్న వారు ఉంటారో వాళ్ళు హిందువులకు ఒక అది పెట్టేసి దాన్ని అక్కడి నుంచి అంటే డబ్బుల రూపంలో అంటే చందాల రూపంలో కూడా వాళ్ళు అక్కడ వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున వారికి ఒక ఆదాయం కూడా సమకూరుతుంటుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు అంటే ఈ దర్గా నిర్వహణ ఇక్కడ వచ్చే రాబడి పై కన్నేసిన రెండు వర్గాలు ఈ నిర్వహణ తమకి చెందుతుందని చెప్పేసి కూడా అది 2 సంవత్సరాలకు ఒకసారి ఇది మారుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి కాస్త భిన్నాభిప్రాయాలు ఉంటే దర్గా అంటే గతంలో కరోనా సమయంలో కాస్త భక్తుల దర్శనాలు కానీ ఎక్కడ కూడా లేకపోవడంతో కాస్త ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆలయాలన్నీ కూడా పుడతి ఆ భక్తుల దర్శనార్థం మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే శ్రావణ మాసం అవడంతో ఇప్పుడు ప్రతి ఆలయంలో కూడా దాదాపు పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున కూడా అంటే వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ రాబడి అధికంగా ఉండడంతో ఈ రెండు గ్రూపుల మధ్య ఈ వివాదం నెలకొంది. ఈ తమ నిర్వహణ అంటే ఇక్కడ డబ్బుల పంపకాల విషయంలో వచ్చి ఈ గొడవంతా అయితే ఇది కోర్టు పరిధిలో ఉంది. ఈ నిర్వహణ రెండు వర్గాలలో ఏ వర్గానికి చెందింది కోర్టు పరిధిలో ఉందని చెప్పి ఈ రోజు ఘర్షణ అనంతరం అక్కడ చేరుకున్న స్థానిక పోలీసులు ఆ రెండు వర్గాలను కూడా చెదరగొట్టి ఆ దర్గాకు తాళం వేసి కోర్టు ఉత్తర్వులు, కోర్టు ఆదేశాలు ఎవరికి అనుకూలంగా వస్తే ఆ పత్రాలు సరైన పత్రాలు తీసుకువచ్చి తమను సంప్రదిస్తే దానికి సంబంధించి నిర్వహణ బాధ్యతలు అప్పచెప్తామని చెప్పేసి పోలీసులు కూడా ఒక స్పష్టమైన ఆదేశం అయితే ఇచ్చారు. అంటే మొత్తానికి హిందూ అంటే దాదాపు దక్షిణ కాశీగా పేరొందిన ఆ శైవ క్షేత్రాలలో ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అది ఈ రోజు ఈ గొడవ జరగడం వల్ల హిందూ భక్తులంతా కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదేంటని చెప్పేసి వాళ్ళకు ముక్కును వేలుసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇదంతా కూడా అన్యమత అంటే హిందూ సాంప్రదాయంలో ఇలాంటి దర్గా ఉండడమే ఒక అంటే మత సామర్థ్యానికి ప్రతీకగా కూడా చెప్పుకుంటారు. అలాంటిది ఈ క్రమంలో ఈ రోజు అక్కడ గొడవ జరగడంతో కూడా హిందూ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం నిజామాబాద్ లో అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశాను, అక్కడ ఆధారం లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వినయ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులతో కాంగ్రెస్ పార్టీ కప్పుకుంటారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్. నవీన్ చెప్పండి. పొద్దుటూరి వినయ్ రెడ్డి ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో పరిచయం అక్కర్లేని పేరు అయితే ఒక బీజేపీ పార్టీలో ఒక వెలుగు వెలిగిన బట్టి వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరుతున్నారు, బీజేపీ పార్టీని వదలాల్సిన అవసరం ఏమొచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి, ఎందుకు చేరుతున్నారు, అసలు బీజేపీలో పార్టీలో ఎలాంటి ఇబ్బంది ఉంది మీకు? మొదటగా అమ్మా న్యూస్ ఛానల్కి నమస్కారాలు. నేను రేపు ప్రొద్దున గాంధీ భవన్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. పెద్ద ఎత్తున ఆర్మూర్ నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అవుతున్నాం. యాక్చువల్గా రేపు ఇక్కడే ఆర్మూర్లోనే పెద్ద సభ పెట్టుకుందామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. వర్షం చాలా ఉందని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని గాంధీ భవన్లో పెట్టుకుంటున్నాం. దీనికి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి నాయకులు కార్యకర్తలు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో 5 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే పోటీ చేయడం జరిగింది. సుమారు 20,000 ఓట్లు ఆర్మూర్ నియోజకవర్గంలో నాకు రావడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ 32,000 మెజారిటీకి ఎంపీ అరవింద్ గారికి ఇవ్వడం జరిగింది. 15 ఎంపీటీసీలు గెలిచినాం, ఒక జెడ్పీటీసీ గెలిచినాం, 5-6 సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, 6 కౌన్సిలర్లు, ఇట్లా ఎన్నో చేసుకుంటూ ఒక 20 శివాజీ విగ్రహాలు పెట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో కానీ, మండలంలో కానీ, పట్టణంలో కానీ ప్రతి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీని పెంచడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న నాయకులు ప్రోత్సాహం సరిగ్గా లేదు.
వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు. నేను పార్టీ హైకమాండ్కి చెప్పడం జరిగింది, అధ్యక్షులకు చెప్పడం జరిగింది, జిల్లా అధ్యక్షులకు చెప్పిన. ఇక్కడున్న సీనియర్ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. పోను ఏ రకంగా అంటే ఒక మండల అధ్యక్షుడు ఉంటే ఆ మండల అధ్యక్షుడు మోదీ గారి మీటింగ్కి వచ్చి రిటర్న్ వస్తూ నేను భోజన కార్యక్రమాలు పెడితే అక్కడ భోజనం చేసిండని చెప్పి ఆ మండలాధ్యక్షుని తీసేయడం జరిగింది. దాని తర్వాత మొన్న ఒక 2.5 నెలల క్రితం ఒక 4 మండల ప్రెసిడెంట్లని వితౌట్ నాకు చెప్పకుండానే 2 కొత్త వారిని పెడుతూ ఇంకో 2 మంచి మండలాధ్యక్షుని కూడా మార్చడం జరిగింది. దాన్ని కూడా రాష్ట్ర పార్టీకి చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్న నాయకులు జీవన్ రెడ్డికి అమ్ముడు పోయినరు. ఈ యొక్క వీళ్ళందరూ కూడా జీవన్ రెడ్డిని గెలిపేయడానికే పనిచేస్తున్నారని చెప్పి ఎంత చెప్పినా కానీ వాళ్ళందరూ కూడా వినలే. అందుకోసం పోయిన నెల ఆగస్టు 14 నాడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రేపు ప్రొద్దున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. మీకు బీజేపీలో ఒక ప్రత్యేక క్యాడర్ అంటూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎంతమంది మీకు సపోర్ట్గా వస్తారు? కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతమంది మీకు సపోర్ట్గా ఉండబోతున్నారు? సుమారు భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఇక్కడ గతంలో 4-5 వేల ఓట్లు వస్తుండే. నేను నా యొక్క యువసేన ద్వారా ఇందులోకి రావడం జరిగింది. పెద్ద మొత్తంలో యువసేనతో నేను ఇక్కడ జాయిన్ అయినాను గతంలో 5 సంవత్సరాల క్రితం. రేపు కూడా నాతో పాటు రేపు కాకున్న తర్వాత కూడా పెద్ద మొత్తంలో ఒక 60-70% భారతీయ జనతా పార్టీ నాతోనే వస్తారు. వాళ్ళందరూ ఒకటే కోరుకుంటారు, మా అన్న ఎమ్మెల్యే కావాలా, మా అన్న ఎమ్మెల్యే అయితే మా బాధలు పోతాయి. కొన్ని వందల మంది కార్యకర్తలు డెఫినెట్గా మా అన్న అవుతాడు అని చెప్పి ఏ పార్టీలో ఉండన్నా మేము మీతోనున్నాం, మీలాంటి సేవ చేసే నాయకుడు మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను ఎన్నో సంవత్సరాలుగా 6.5-7 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసిన. సుమారు 1,000 మందికి ఆర్థిక సాయం చేసినాం. ఏ పండుగ వచ్చినా ఎక్కడ ఏ అన్నదాన సత్రమైనా కానీ సుమారు 5,500 నుంచి 6,000 కుంటాల బియ్యాన్ని మనం అన్నదానం ద్వారా వివిధ గుళ్ళు కానీ మండపాలలో కానీ మనం వితరణ చేయడం జరిగింది. ప్రజలు ఒకటే కోరుకుంటారు, ఆర్మూర్ గడ్డ మీద ఈసారి వచ్చే ఎలక్షన్లో ఆర్మూర్లో పుట్టిన వ్యక్తి ఎమ్మెల్యే ఉండాలా. గతంలో ఈ ప్రాంతం నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యే కాలే, ప్రతిసారి కూడా బాల్కొండ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు కనుక ఈసారి ఈ గడ్డ మీద పుట్టిన ఆయన ఎమ్మెల్యే ఉండాలా. ఈసారి ఏదేమైనా కానీ నిన్ను గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మీరు కూడా ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసినట్లు కూడా ఇస్తుంది. చాలా మంది కూడా ఇక్కడ కూడా పోటీ కూడా రెడీ అంటున్నారు. ఎలా ఉండబోతుంది అసలు? ఇక్కడ నుంచి సుమారు 8-9 మంది నాతో పాటు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఎవరైతే గెలుపు గుర్రం ఉంటారో వాళ్ళ నిర్ణయానికే మనం వదిలేసినాం. ఎవరైనా సరే ఎవరికి వచ్చినా సరే మనం గెలిపేయడానికి ఎట్టి పరిస్థితుల ఆర్మూర్ గడ్డ మీద ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. అంటే ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? మీకు ఒకవేళ టికెట్ వస్తే ఎలా ఉండకపోతుంది పోటీ? ముఖ్యంగా ఎలా ఎంతమంది మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు? నేను గత నెల 15 రోజుల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతున్నా. గతంలో బీజేపీ నుంచి ఎంతమంది మనకు నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి తిరిగినాం. అదే కాకుండా కాంగ్రెస్లో కూడా అసలు ఏంది పరిస్థితి, గతంలో ఇక్కడ ఎవరైతే టికెట్ ఇవ్వడం జరిగిందో వాళ్ళందరూ కూడా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ ప్రజలు టీఆర్ఎస్ని జీవన్ రెడ్డిని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కటి మాత్రం అర్థమైంది ఏంటంటే ఏది ఏమైనా సరే ఈసారి జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆర్మూర్లో ఉండేది లేదు. ఆయన ఇంకొకసారి అవకాశం ఇస్తే ప్రజలు ఇప్పటి వరకు భూమి జాగాలన్నీ కూడా దొబ్బినరు. ఈసారి అవకాశం ఇస్తే మా దూలాలు దర్వాజాలు కూడా దొబ్బుతారు. మేము ఏది ఏమైనా సరే ఈ జీవన్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని చెప్పి మాత్రం ప్రజలు ఎక్కడ పోయినా ముక్త కంఠంతో చెప్తారు. బీజేపీ తరఫున పైడి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. మీకు ప్రధాన టార్గెట్ ఎవరు సార్? ఇక్కడ ప్రధాన టార్గెట్ టీఆర్ఎస్ జీవన్ రెడ్డియే. ఆయనకి ఎక్కువ అంటే ఒక 30-35 వేల ఓట్లు వస్తాయి. ఏది ఏమైనా 30,000 నుంచి 40,000 మెజారిటీతోని ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నాం. ఇది మాత్రం తథ్యం. ఎమ్మెల్సీ కవిత కూడా ఇటు మొత్తం నియోజకవర్గం సంబంధించిన అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని చెప్పి కూడా ఎక్కడెక్కడ సభలు పెడుతుంది. మరి ఇది ఎంతవరకు మైనస్ అయిపోతుంది? ఇప్పుడు గతంలో ఎంపీ ఎలక్షన్లో కూడా గట్లే సభలు పెట్టిర్రు అన్నీ చేసినా కానీ ఆర్మూర్లో టీఆర్ఎస్కి 40,000 ఓట్లే వచ్చినాయి. దాని తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీకి మనం 72,000 ఓట్లు ఇవ్వడం జరిగింది. మెజారిటీ ఓట్లు ఇప్పుడు అక్కడ 72,000 ఓట్లు అనేది పూర్తిగా మన పక్షాననే ఉంటాయి, కాంగ్రెస్ పక్షాననే ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ జీవన్ రెడ్డిని తక్కువ అంటే 35,000 నుంచి 40,000 ఓట్ల మెజారిటీతో మాత్రం ఓడగొట్టడం ఖాయం.
ప్రధానంగా ఒకటి చెప్తున్నాడు, ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీని గడప గడప తీసుకెళ్లాలని చెప్పి అయితే ఇక్కడ ఉన్న నాయకులు తమను ఇబ్బంది పెట్టడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నట్లు చెప్తున్నారు. రేపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున బైక్ ఇటు ర్యాలీగా వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్తున్నాడు. ఖచ్చితంగా రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.